మనం ఈ ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ చేసిన తర్వాత మన ప్రైమ్ 9 రిపోర్టర్లు వెళ్ళి శ్రీ చైతన్య కాలేజ్, కుక్కట్పల్లి, రామన్ భవన్ చాలా కాలేజీలో తనిఖీలు చేసినప్పుడు అక్కడ వెరిఫై చేసినప్పుడు వాళ్ళు కూడా దౌర్జన్యాలు చేయటం, బెదిరించడం చేశారు విద్యార్థి సంఘ నాయకులు. ఏదేమైనా మన కథనాలకు భయపడి ఆన్లైన్ క్లాస్ని ఆన్లైన్ చేశారు. ఆన్లైన్ మళ్ళీ కాలేజీలో మానేసి ఇంటి దగ్గర పెట్టారు. ఏదేమైనా కొన్ని కాలేజీల్లో శ్రీ చైతన్యలో 20%, 30% అయిపోయింది, 2-3 యూనిట్లు అయిపోయినాయి అని పేరెంట్స్ని బెదిరించడం. పాపం వాళ్ళు కూడా మళ్ళీ మా వాడు వెనకబడిపోతాడేమో, మా వాడికి ఇంటర్నేషనల్ ర్యాంక్ రాదేమో, మనం మొత్తం అతని జీవితమే క్లోజ్ అయిపోద్దేమో ఈ ఆన్లైన్ ఆఫ్లైన్కి వెళ్ళకపోతే అని వాళ్ళు భయపడిపోయి ఈ రోజున ఈ కార్పొరేట్ దందాలో ఈ శ్రీ చైతన్య చేస్తున్న ఆగడాలకు 2 జూన్ నుంచి ఎంటైర్ తెలంగాణలో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో పునఃప్రారంభించాలి. కానీ వీళ్ళు పునఃప్రారంభించకపోతే ఏం చేయాలి ఈ కాలేజీల్ని? శ్రీ చైతన్య కాలేజు పెద్ద దగా చేసుకుంది సార్ విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని. ఎలాగంటే కళాశాలను ప్రారంభించాల్సిన టైంలో కాకుండా ప్రభుత్వం నిర్దేశించిన టైంకి ముందుగానే ప్రారంభించినట్టు, సిలబస్ అయిపోయింది, అడ్మిషన్ త్వరగా తీసుకోండి, లేకపోతే ఉన్నటువంటి సీట్లు దొరకవు, సిలబస్ అయిపోయింది కాబట్టి మీ పిల్లవాడు వెనకబడతాడు, ఇంటర్మీడియట్ పూర్తి చేయడం చాలా కష్టమైపోతుంది, ర్యాంకులు కొట్టలేరు అనేటువంటి ఒక మాయతో కూడుకున్నటువంటి మాటల్ని తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్తున్నారు. కేవలం వీళ్ళు అడ్మిషన్ల కోసం మాత్రమే. నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు సిలబస్ పేరుతో ఇప్పటికే క్లాసులు ప్రారంభమైనాయి అనేటువంటి దొంగ మాటలు చెబుతూ విద్యార్థుల యొక్క అడ్మిషన్ల కోసము వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి గారు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఇక్కడ జరుగుతున్నటువంటి కళాశాల యాజమాన్యాలు వాళ్ళ యొక్క దోపిడీ పైన దృష్టి పెట్టి ప్రారంభించినట్టు ఒక బూటకపు ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీనివల్ల పిల్లవాడు ఒత్తిడికి లోనవుతున్నాడు. పిల్లవాడు ఇప్పుడే జాయిన్ కాకపోతే, సిలబస్ అయిపోతే నేను వెనకపడతాననేటువంటి ఉద్దేశంతో త్వరగా అడ్మిషన్ కూడా తీసుకుంటున్నారు పిల్లవాళ్ళ తల్లిదండ్రులు. పిల్లవాళ్ళు ఒత్తిడి గురయ్యి చాలా మంది మెంటల్ టార్చర్ భరించలేకపోతున్నారు. ఒకటి గమనిస్తే ఆ కళాశాలలో చదివే పిల్లలు ఉదయం 3:30-4 గంటలకే లేయాల్సినటువంటి పరిస్థితి. లేచి పట్టిస్తున్నారు, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. ఎక్కడా కూడా ప్రాక్టికాలిటీగా ఎక్కడ ఎడ్యుకేషన్ అనేది అందడం లేదు. ఎస్పెషల్లీ చైతన్య నారాయణ లాంటి కళాశాలల్లో చదువు అనేది ఒక బట్టి మూస పద్ధతిలో పిల్లవాళ్ళు చదువుతున్నారు. ఎక్కడా కూడా ప్రాక్టికల్ గా ఏ విధంగా చదవాలి, మామూలుగా సహజ శైలిలో చదువుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఒకటే సబ్జెక్ట్ ని 10 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ రూపంలో ఇచ్చేసి ఇవే చదవండి, ఇవే ఎగ్జామ్స్ లో వస్తాయని చెప్పేసి పిల్లవాళ్ళ మీద రుద్ది మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం గట్టిగా ఉన్నా కూడా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ డిఈఓలు, గ్రౌండ్ లో ఉన్నటువంటి ఎంఈఓలు, మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంఈఓలు, డిఈఓలు కాసులకు కకృతి పడి ఇలాంటి యాజమాన్యాల జోలికి వెళ్తే మా యొక్క పోస్టింగ్లకు ఇబ్బంది అవుతాయి అనేసి వాళ్ళు ముందడుగు పెట్టలేదు. వాళ్ళు వెళ్ళి చెకింగ్ చేయట్లేదు. వాళ్ళు వెళ్ళి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనేటువంటి ఈ శ్రీ చైతన్య కాలేజీలో, ఈ స్కూల్స్ కాలేజీల్లో రేపు సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత రీఓపెనింగ్ 2 జూన్ నుంచి అవుతుంది ఎంటైర్ తెలంగాణ గవర్నమెంట్ జీవో ఆర్ కన్సెప్ట్. సో దట్ అప్పుడులోగా కనుక ఈ డిఐఓలు, డిఈఓలు, ఎంఈఓలు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా, క్లాసులు ఆల్రెడీ సిలబస్ అయిపోయిందని కొత్తగా పునఃప్రారంభించకుండా అయిపోయిన సిలబస్ మళ్ళీ చెప్పకుండా చేస్తే వీళ్ళ చర్యలు తీసుకోకపోతే ఈ డిఐఓలు, ఎంఈఓలు ఏం చేయాలంటారు? 100% వాళ్ళని రిమూవ్ చేసి పడేయాలి. ఎవరైతే విద్యా వ్యవస్థ మీద నిర్లక్ష్యం వహిస్తున్నారు, సమయం లేదు, కన్క్లూడ్ చేయండి. సమయం లేదు, కన్క్లూడ్ చేయండి. లక్షల జీతాలు తీసుకున్నటువంటి ఎంఈఓలు, డిఈఓలు విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా కాసులు కకృతి పడి యాజమాన్యాలతో కుమ్మక్కయ్యి వాళ్ళు అవినీతికి, లంచాలకు బానిసైపోయి విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టట్లేదు. ఇలాంటి వారిని
సస్పెండ్ కాదు, రిమూవ్ చేసి పడేస్తేనే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. ఓకే. శ్రీ చైతన్య నారాయణ కళాశాలల్లో ఇప్పటికే ప్రారంభమైన ఈ సిలబస్ 20% అయిపోయింది అని ఎవరైతే చెప్తారో అలాంటి కళాశాలల యొక్క పర్మిషన్స్ కూడా ఓకే. రద్దు చేసేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఓకే. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో విద్యార్థి సంఘ నాయకులు అలాగే పేరెంట్స్